హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ నవీన్ సార్. ప్రతిరోజు మనం కొన్ని టాపిక్స్ని డిస్కషన్ చేస్తూనే ఉన్నాం, కరెంట్ అఫైర్స్ సంబంధించిన టాపిక్స్ని. సో గత క్లాస్లో చెప్పినట్టు మనం ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 వరకు ఉన్నటువంటి కరెంట్ అప్డేట్స్ని మన నవీన్ సార్ కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను, చూడండి. సో ఇప్పుడు మనం డిస్కషన్ చేయబోయేది ఏంటి అంటే ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 30 వరకు ఏప్రిల్ 30 వరకు జరిగినటువంటి ప్రధాన అంశాలు ఏంటి అనేవి మనం కూడా డిస్కషన్ చేయబోతున్నాం ఈ రోజు క్లాస్లో. సో ఈ రోజు మనం డిస్కషన్ చేయబోయేటువంటి ప్రధాన టాపిక్లలో ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే నీతి ఆయోగ్ అనే అంశం గురించి మనం డిస్కషన్ చేయబోతున్నాం. ఎందుకు నీతి ఆయోగ్ అనేది కరెంట్ అఫైర్స్లో ఉంది, కరెంట్ అప్డేట్లో ఉంది అని చెప్పేసి మనం తెలుసుకోబోతున్నాం. సో బిఫోర్ దట్ మొన్న టీజీపీఎస్సీ నుంచి ఏదైతే ఒక వివరణ వచ్చిందో, అంటే ప్రతి నెలకు ఒక నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు మనకు ఒక సంకేతం వచ్చింది. కాబట్టి సో ఎవరైతే నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారో, ప్రిపేర్ అవుతున్నారో, చాలా కాలం నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు నా యొక్క రిక్వెస్ట్ ఏంటి అంటే దయచేసి మీ ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూ చేయండి, ఎక్కడ ఆపకండి. నోటిఫికేషన్ అనేది ఎప్పుడైనా రావచ్చు, ఏ టైంలో రావచ్చు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి ఆ నోటిఫికేషన్ వచ్చే నాటికి మనం సిద్ధంగా ఉండడానికి ప్రయత్నించాలి. కాబట్టి చదివే ప్రయత్నం చేయండి. సో అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో నవీన్ సార్ కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మనం ప్రతి టాపిక్ని చాలా బ్రీఫ్గా డిస్కషన్ చేస్తున్నాము. మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఒకసారి మన క్లాస్ విని చూడండి, ఎంత డెప్త్గా ఉంటుందనేది మీకు అర్థమవుతుంది. కంటెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ కంటెంట్ని మనం అందిస్తున్నాం కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఈరోజు మనం డిస్కషన్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే నీతి ఆయోగ్ అనే అంశం. అసలు నీతి ఆయోగ్ అనేది ఎందుకు కరెంట్ అఫైర్స్లో ఉంది అనేది మనం తెలుసుకుందాం. నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ అనే అంశాన్ని మనం ప్రధానంగా డిస్కషన్ చేసుకోబోతున్నాం. సో నీతి ఆయోగ్ అనేది ఎందుకు అప్డేట్లో ఉంది అంటే నీతి ఆయోగ్కి ఇటీవల అంటే రీసెంట్గా 2 రోజుల క్రితము ఒక అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే నీతి ఆయోగ్కి వైస్ చైర్మన్ మరియు పూర్తికాల సభ్యులు అనే వాళ్ళు నియమించబడ్డారు. అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి సుమన్ కే బేరి ఎవరైతే ఉన్నారో ఆ సుమన్ కే బేరి స్థానంలో ఒక నీతి ఆయోగ్కి నూతన వైస్ చైర్మన్ వచ్చారు. దానితో పాటుగా ఇంతకు ముందు ఉన్నటువంటి పూర్తికాల సభ్యుల స్థానంలో మళ్ళా కొత్తగా సభ్యులు వచ్చారు. కాబట్టి మనకు వెరీ ఇంపార్టెంట్. ఇప్పటి నుంచి ఏ ఎగ్జామ్ వచ్చినా కానీ ఖచ్చితంగా నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి మనం చాలా డెప్త్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. మీరు కూడా వినే ప్రయత్నం చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో నీతి ఆయోగ్ కాన్సెప్ట్ కన్నా ముందు మనం ఏం నేర్చుకోవాలి అంటే ఫస్ట్ ప్లానింగ్ కమిషన్ అనేది మనకి కొంచెం ఓవరాల్ ఐడియా అనేది ఇచ్చే ప్రయత్నం చేస్తాను, ఒకసారి వినండి. సో ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉందో ప్రణాళిక సంఘం, అసలు నీతి ఆయోగ్ అనేది వచ్చిందే ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో. సో దాని గురించి మనం నార్మల్గా ఓవరాల్గా ఒకసారి డిస్కషన్ చేస్తే ప్లానింగ్ కమిషన్ అనేది ఎలా ఏర్పడింది, అసలు ఏంటి, దీని యొక్క విశిష్టత ఏంటి అనేది మనం డిస్కషన్ చేస్తే సో ప్లానింగ్ కమిషన్ అనేది 1950 మార్చ్ 15న ఏర్పడినటువంటి ఒక సంస్థ. సో ప్రణాళిక సంఘం ఏర్పడడానికి ప్రధాన కారణాలు మనం డిస్కషన్ చేసుకుంటే 1929లో ఆర్థిక మాంద్యం వస్తే, ప్రపంచంలో ఆర్థిక మాంద్యం వస్తే ఆ ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొని బయటపడ్డ ఏకైక దేశం ఏంటి అంటే రష్యా. సో ఈ రష్యా ఏదైతే ఉందో ఇది ఒక పటిష్టమైనటువంటి ప్రణాళిక వ్యవస్థను ఇది రూపొందించింది. కాబట్టి ఆ ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొన్నటువంటి దేశంగా నిలిచింది. సో దానికి రూపకర్తగా మనం స్టాలిన్ని చెప్పుకుంటాము. సో ప్రపంచంలో మొదటగా ప్రణాళికలను అమలు చేసిన దేశం ఏంటి అంటే రష్యా. సో రష్యా తర్వాత మన ఇండియా కూడా ఏం చేసింది అంటే రష్యాని రోల్ మోడల్గా తీసుకొని రష్యాలో ఏ విధంగా అయితే ఆ ప్రణాళికలను అమలు చేశారు, ఇండియాలో కూడా ఆ విధంగానే ప్రణాళికలు అమలు చేయాలని చెప్పేసి కొన్ని ప్రయత్నాలు అనేవి చేయడం స్టార్ట్ చేసింది. అందులో భాగంగానే మనకు 1934లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనే వ్యక్తి ఏం చేశారు అంటే ప్లానింగ్ ఎకనామీ ఫర్ ఇండియా అనే ఒక పుస్తకాన్ని రాశాడు. ప్లానింగ్ ఎకనామీ ఫర్ ఇండియా అనేది చెప్పేసి ఒక పుస్తకాన్ని రాశాడు. ఇది చాలా ఫేమస్, మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ప్లానింగ్ ఎకనామీ ఫర్ ఇండియా అనే పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. సో రష్యాలో అమలుపరిచినటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రణాళికలను ఆదర్శంగా తీసుకొని మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఏం చెప్పాడంటే
భారతదేశంలో కూడా అటువంటి ప్రణాళికలు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మొదటగా చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. అతని యొక్క బుక్ ఏంటంటే ప్లానింగ్ ఎకనామీ ఫర్ ఇండియా అనే బుక్ చాలా ఫేమస్. మళ్ళీ 1938లో సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 1938లో సుభాష్ చంద్రబోస్ ఎవరైతే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా 1938లో ఉంటారు. సో ఇతని కాలంలో ఏం చేశాడు సుభాష్ చంద్రబోస్ అంటే నెహ్రూ అధ్యక్షతన మొదటిసారిగా ఒక నేషనల్ ప్లానింగ్ కమిటీని అపాయింట్ చేశాడు. నెహ్రూ అధ్యక్షతన, ఇవి ఇంపార్టెంట్, ఇవి మనకు ప్రీవియస్ గా అడిగినటువంటి క్వశ్చన్సే. సో ఈ నీతి ఆయోగ్ అనే టాపిక్ మనం డిస్కషన్ చేసే ముందు ఈ టాపిక్ ఎందుకు డిస్కషన్ చేస్తున్నామంటే దీని యొక్క బేస్ అంతా కూడా ఇక్కడే ఉంది. ప్లానింగ్ కమిషన్ అనేది రద్దయిన తర్వాతనే నీతి ఆయోగ్ అనేది ప్లానింగ్ కమిషన్ ప్లేస్ లో వచ్చింది కాబట్టి దీని గురించి మనకు కొంచెం అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో నెహ్రూ అధ్యక్షతన సుభాష్ చంద్రబోస్ 1938లో సుభాష్ చంద్రబోస్ నెహ్రూ అధ్యక్షతన నేషనల్ ప్లానింగ్ కమిటీని ఏర్పరచడం జరిగింది. సో ఎగ్జామ్లో అడుగుతారు ఏంటి అంటే భారతదేశంలో మొదటిసారి ప్రణాళికలు అవసరమని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. అతని పుస్తకం ఏంటి ప్లానింగ్ ఎకనామీ ఫర్ ఇండియా. సో రెండవ అంశం ఏంటి అంటే ఎవరి అధ్యక్షతన మనకు నేషనల్ ప్లానింగ్ కమిటీ అనేది ఏర్పడింది. నెహ్రూ అధ్యక్షతన మనకు నేషనల్ ప్లానింగ్ కమిటీ అనేది 1938లో ఏర్పడింది. ఈ 1938లో ఏర్పడినటువంటి నేషనల్ ప్లానింగ్ కమిటీ 1948లో నివేదిక ఇవ్వడం అనేది జరిగింది. సో ఎవరు ఏర్పరిచారు అంటే సుభాష్ చంద్రబోస్ ఏర్పరిచాడు. ఎవరి అధ్యక్షతన నెహ్రూ అధ్యక్షతన 1938లో ఏర్పరిస్తే నేషనల్ ప్లానింగ్ కమిటీని 1948లో రిపోర్ట్ ఇచ్చింది. సో దాని తర్వాత మళ్ళీ 1938 తర్వాత మళ్ళీ మనకు గాంధీ ప్రణాళిక అని చెప్పేసి శ్రీమన్నారాయణ అగర్వాల్, ప్రజా ప్రణాళిక ఎంఎన్ రాయ్, మళ్ళీ బాంబే పారిశ్రామిక ప్రణాళికలు అని చెప్పేసి రకరకాలుగా కొన్ని ప్రణాళికలు వస్తూ ఉంటాయి, వాళ్ళు చెప్తా ఉంటారు అవసరం అని చెప్పేసి. సో వాటితో పాటుగా మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే 1950 మార్చ్ 15న ఏర్పడినటువంటి ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉందో ఈ ప్లానింగ్ కమిషన్ అనేది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థగా ఏర్పడినటువంటి ఒక సంస్థ. సో ఈ ప్లానింగ్ కమిషన్ ఒక సూపర్ క్యాబినెట్ ఏదైతే క్యాబినెట్ తీర్మానం మేరకు ఏర్పరిచినటువంటి కమిటీ సంస్థ ఏంటంటే ప్లానింగ్ కమిటీ 1950 మార్చ్ 15న ఏర్పడింది. 1950 మార్చ్ 15న ఏర్పడినటువంటి ప్లానింగ్ కమిషను 1950 మార్చ్ 15న ఏర్పడింది. సో 1950 మార్చ్ 15న ఏర్పడింది. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 1951 ఏప్రిల్ 1న అమల్లోకి రావడం జరిగింది. సో ఈ ప్రణాళిక సంఘం ఏదైతే అంటున్నామో ఈ ప్రణాళిక సంఘం రూపొందించినటువంటి మొత్తం ప్రణాళికలు ఎన్ని అంటే మొత్తం 12 పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి. ఈ 12 పంచవర్ష ప్రణాళికలలో మీరు ఎకనామీ ఓరియంటెడ్లో చదువుకున్నప్పుడు ఇంకా డెప్త్గా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఈ 12 పంచవర్ష ప్రణాళికలు ఉంటాయి. ఈ 12 పంచవర్ష ప్రణాళికలకు చైర్మన్లు ఉంటారు, వైస్ చైర్మన్లు ఉంటారు. వెరీ ఇంపార్టెంట్, వైస్ చైర్మన్స్ ఇంతకుముందు మనకు ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చనే. వైస్ చైర్మన్స్ ఉంటారు. వైస్ చైర్మన్స్తో పాటుగా మళ్ళీ మనకు ఆ ప్రణాళికల యొక్క రూపకర్తలు, ఆ ప్రణాళికలు సాధించినటువంటి వృద్ధి రేట్లు అనేవి మనకు వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్లో. దాని తర్వాత మళ్ళీ ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు రద్దయింది అనేది కూడా మనకు ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనకు ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఇంపార్టెంట్ కాబట్టి మనం క్లాస్ చెప్తున్నప్పుడే మీరు రాసుకునేటువంటి ఒక ప్రయత్నం చేయండి. అలా రాసుకున్నప్పుడు మాత్రమే మీకు ఎక్కువ కాలం గుర్తుండేటువంటి ప్రయత్నం ఉంటుంది కాబట్టి చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఏదైతే మనం ప్లానింగ్ కమిషన్ అంటున్నామో ఎప్పుడు ఏర్పడింది 1950 మార్చ్ 15న ఏర్పడింది. మొత్తం ఎన్ని ఉన్నాయి పంచవర్ష ప్రణాళికలు అంటే మొత్తం ప్లానింగ్స్ ఎన్ని ఉన్నాయంటే 12 ప్లానింగ్స్ ఉన్నాయి. ఇందులో రోలింగ్ ప్లానింగ్స్ 2 ఉన్నాయి. అంటే ఏమంటాము అంటే నిరంతర ప్రణాళికలు అంటాము. సో ఈ నిరంతర ప్రణాళికలు ఎప్పుడు అమల్లోకి వచ్చాయి, ఎప్పుడు అమలు చేశారు ఎవరి కాలంలో అంటే మనకు మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1978 నుంచి 1980 వరకు మనకు రోలింగ్ ప్లానింగ్స్ అంటే నిరంతర ప్రణాళికలను అమలు చేశారు. దీనితో పాటుగా మరి ప్లానింగ్ హాలిడేస్ ఎన్ని ఉన్నాయి అంటే ప్లానింగ్ హాలిడేస్ 3 ఉన్నాయి. సో ఈ ప్లానింగ్ హాలిడేస్ 3 ఏంటి అంటే మనకు ప్రణాళికల విరామం అని చెప్పేసి అంటాము. 1966 నుండి 69 వరకు మనకు పాకిస్తాన్ ఇండియా యుద్ధం కారణంగా ఈ 3 సంవత్సరాల పాటు ప్రణాళికల యొక్క విరామాన్ని ప్రకటించారు. 1966
69 ప్రణాళికల విరామం అంటారు, అధికారిక ప్రణాళిక విరామం అని చెప్పేసి అంటారు. అది ఇంపార్టెంట్. రోలింగ్ ప్లానింగ్స్ అయితే 1978 నుంచి 80 మధ్యలో ఈ 2 సంవత్సరాలు అమల్లో ఉంటాయి. సో ఈ ప్లానింగ్ హాలిడేస్ అనేవి 1966 నుండి 69 ఈ 3 సంవత్సరాల పాటు అఫీషియల్గా ఉంటుంది. అనాధికారికంగా అయితే 1990 నుండి 92 ఇక్కడ ఒక 2 ఇయర్స్ అమల్లో ఉంటాయి. మొత్తానికైతే 5 సంవత్సరాలు ప్రణాళికల విరామం వస్తుంది, కానీ అధికారికంగా మాత్రం 1966 నుంచి 69 అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మొత్తం ఎన్ని ఉన్నాయి? 12 పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి. సో ఈ 12 పంచవర్ష ప్రణాళికలు ఒక్కొక్క ప్రణాళిక కాలం 5 సంవత్సరాలు. సో ఈ 5 సంవత్సరాల పాటు కొన్ని టార్గెట్స్ని పెట్టుకొని వాళ్ళు ప్రణాళికలు అమలు పరచడం జరిగింది. సో అందులో ప్రధానంగా ఇలా 12 పంచవర్ష ప్రణాళికలకు థీమ్స్ ఉంటాయి. థీమ్స్ వాటి టార్గెట్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. ఆ థీమ్స్ ఏంటి అనేది మనం డిస్కషన్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేయాలి. అదేంటి అంటే మొదటి ప్రణాళిక యొక్క థీమ్ ఏంటి అంటే వ్యవసాయం. రెండవ ప్రణాళిక యొక్క థీమ్ ఏంటి అంటే పరిశ్రమలు. మొదటిదైతే వ్యవసాయం, రెండవదైతే పరిశ్రమలు. మూడవ ప్రణాళిక యొక్క టార్గెట్ అంటే థీమ్ ఏంటి అంటే స్వయం సమృద్ధి. నాలుగవ ప్రణాళిక యొక్క థీమ్ ఏంటి అంటే ఆర్థిక స్థిరత్వం స్వాలంబన అని చెప్పేసి నాలుగవ ప్రణాళిక యొక్క థీము. ఐదవ ప్రణాళిక థీమ్ ఏంటి అంటే పేదరికం నిర్మూలన. ఆరవ ప్రణాళిక యొక్క థీమ్ ఏంటి అంటే నిరుద్యోగ నిర్మూలన, ఉపాధి కల్పన అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ ఏడవ ప్రణాళిక యొక్క థీమ్ ఏంటి అంటే ఆహారం, పని, ఉత్పాదకత. ఎనిమిదవ ప్రణాళిక యొక్క థీమ్ ఏంటి అంటే మానవ వనరుల అభివృద్ధి. తొమ్మిదవ ప్రణాళిక యొక్క థీమ్ ఏంటి అంటే సాంఘిక న్యాయంతో కూడిన వృద్ధి. 10వ ప్రణాళిక యొక్క థీమ్ ఏంటి అంటే వ్యవసాయం, పేదరికం. 11వ ప్రణాళిక యొక్క థీమ్ ఏంటి అంటే సత్వర సమ్మిళిత అభివృద్ధి. 12వ ప్రణాళిక యొక్క థీమ్ ఏంటంటే సత్వర సమ్మిళిత కొనసాగించగల అభివృద్ధి అని చెప్పేసి మనకు మొత్తానికి 12 పంచవర్ష ప్రణాళికలకి 12 థీమ్స్ అనేవి ఉంటాయి. ఈ థీమ్స్ కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్లో వెరీ ఇంపార్టెంట్. మీరు నోట్ చేసుకోండి. మనం క్లాస్ చెప్తున్నప్పుడు విన్నప్పుడు మళ్ళీ స్లో చేసుకొని వినే నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. ఈ 12 ప్రణాళికలకు సంబంధించినటువంటి థీము. నెక్స్ట్ ఏంటి అంటే మనం డిస్కషన్ చేసుకోవాల్సింది ఈ 12 పంచవర్ష ప్రణాళికలకు 12 వైస్ చైర్మన్లు ఉంటారు. మనకు చైర్మన్ నాట్ ఇంపార్టెంట్. చైర్మన్ ఎందుకు ఇంపార్టెంట్ కాదంటే ఎవరు ప్రధానమంత్రి ఉంటే వారు చైర్మన్గా ఉంటారు. కాబట్టి మీకు ప్రధానమంత్రి ఎవరు ఉంటే వాళ్ళు చైర్మన్గా ఉంటారు ఆ పంచవర్ష ప్రణాళికలకు. కాబట్టి మనకి చైర్మన్ అనేది ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇంపార్టెంట్ కాదు, వైస్ చైర్మన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్లో అడిగేది ఎక్కువ వైస్ చైర్మన్స్. సో ఈ వైస్ చైర్మన్స్ ఎవరు? ఈ 12 పంచవర్ష ప్రణాళికలకు వెరీ 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 ఇంపార్టెంట్ వైస్ చైర్మన్స్ చాలా సార్లు అడిగారు. మొదటి ప్రణాళిక ఎవరు ఉన్నారు అంటే మొదటి ప్రణాళిక గుల్జారీలాల్ నందా. రెండవ ప్రణాళిక పంచవర్ష ప్రణాళికకు ఎవరున్నారంటే విటి కృష్ణమాచారి. మూడవ ప్రణాళికకు సిఎం త్రివేది. నాలుగవ ప్రణాళికకు డిఆర్ గాడ్గిల్. ఐదవ ప్రణాళికకు ఎవరు అంటే పిఎన్ హక్సర్. వీళ్ళు ఇంపార్టెంట్. వీళ్ళు వైస్ చైర్మన్స్ 12 పంచవర్ష ప్రణాళికకి వైస్ చైర్మన్స్ వీళ్ళు. ఆరవ పంచవర్ష ప్రణాళిక ఏదైతే ఉందో దానికి ఎవరు అంటే ఎన్డి తివారీ, ఎస్బి చౌహాన్ అని చెప్పేసి ఇద్దరు ఉంటారు. ఎన్డి తివారీ, ఎస్బి చౌహాన్. ఏడవ ప్రణాళికకు మన్మోహన్ సింగ్. ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక ప్రణబ్ ముఖర్జీ. ఎస్బి చౌహాన్, ప్రణబ్ ముఖర్జీ. తొమ్మిదవ ప్రణాళిక మధు దండావతే.
మధు దండావతే, 10th కేసీ పంత్, 10th కేసీ పంత్, కేసీ పంత్, 11th 12th ఈ రెండింటికి కూడా ఒక్కరే ఉంటారు. ఎవరంటే మాంటేంగ్ సింగ్ హౌలువాలియా, మాంటేంగ్ సింగ్ హౌలువాలియా. ఇది వెరీ ఇంపార్టెంట్. మనం ప్రణాళిక సంఘం గురించి డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రణాళిక సంఘానికి ఎవరు వైస్ చైర్మన్స్గా ఉన్నారు ఎగ్జామ్ ఓరియంటెడ్లో వెరీ ఇంపార్టెంట్. ఎవరు అంటే మొదటి ప్రణాళికకు ఎవరు అంటే గుల్జార్ లాల్ నందా, రెండవ ప్రణాళికకు విటి కృష్ణమాచారి, మూడవ ప్రణాళికకు సిఎం త్రివేది, నాలుగవ ప్రణాళికకు ఎవరు అంటే డిఆర్ గాడ్గిల్, ఐదవ ప్రణాళికకు వైస్ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి పిఎన్ హక్సర్, ఆరవ ప్రణాళికకు ఎవరున్నారంటే ఎన్డి తివారీ, ఎస్బి చౌహాన్, ఏడవ ప్రణాళికకు మన్మోహన్ సింగ్ ఉన్నారు, ఎనిమిదవ ప్రణాళికకు ప్రణబ్ ముఖర్జీ, మళ్ళీ తొమ్మిదవ ప్రణాళికకు మధు దండావతే, 10వ ప్రణాళికకు కేసీ పంత్, మళ్ళీ 11, 12 రెండు ప్రణాళికలు కూడా మాంటేంగ్ సింగ్ హౌలువాలియా. ఈ ఇద్దరు ఒకే వ్యక్తి రెండు పంచవర్ష ప్రణాళికకు వైస్ చైర్మన్గా ఉన్నారు. కాబట్టి మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్లో వెరీ ఇంపార్టెంట్. సో ఇలా మనకు 1951 ఏప్రిల్ 1 నుంచి ప్రణాళికలు అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఇలా 12 పంచవర్ష ప్రణాళికలు, 12 పంచవర్ష ప్రణాళికలకు 12 వైస్ చైర్మన్లు. సో ఇదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు 2014లో బీజేపీ గవర్నమెంట్ అనేది రావడం జరిగింది. సో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ప్రణాళిక సంఘం ఏదైతే ఉందో ఈ ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసింది. అది ఎప్పుడు రద్దు చేసింది అనేది ఇంపార్టెంట్. సో ఈ ప్రణాళిక సంఘాన్ని ప్లానింగ్ కమిషన్ని ఎప్పుడంటే 2014 ఆగస్టు 17, ఇది కూడా ప్రీవియస్లో ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చనే. 2014 ఆగస్టు 17న మనకు ప్రణాళిక సంఘం అనేది రద్దు చేసి దాని స్థానంలో తీసుకువచ్చినటువంటి సంస్థనే నీతి ఆయోగ్. నీతి ఆయోగ్. సో నార్మల్గా మీరు వేరే కరెంట్ అఫైర్స్ ఏదైనా క్లాస్ ఉంటే నార్మల్గా మీకు ఏం చెప్తారు అంటే నార్మల్గా మీకు చెప్పేది ఏంటి, నీతి ఆయోగ్ అప్డేట్ ఏంటి, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్స్ ఎవరు, వైస్ చైర్మన్ ఎవరు ఉన్నారు, అప్డేట్ ఏంటి అని చెప్పేసి ఆ ఓరియంటేషన్లో చెప్తారు. కానీ అసలు దీని బేస్ ఎక్కడ ఉంది, ఈ ప్రణాళికల సంఘం ఏంటి, ఈ వ్యవస్థ గురించి మీకు ఇలా ఎవరు కూడా ఓవరాల్ కాన్సెప్ట్ ఇచ్చే ప్రయత్నం చేయరు. కాబట్టి మన క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరింత మీకు కంటెంట్ అనేది ఎక్కువ నేర్చుకునే ప్రయత్నం చేశారు కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇదంతా కూడా మనం డిస్కషన్ చేసింది జస్ట్ బేస్ ప్లానింగ్ కమిషన్ గురించి ఉన్నటువంటి మీకు నార్మల్ ఐడియానే ఇచ్చాను. మళ్ళీ ప్లానింగ్ కమిషన్ గురించి మనం ఇంకా డెప్త్గా వెళ్ళాల్సి వస్తే మళ్ళీ ఒక్కొక్క పంచవర్ష ప్రణాళిక ఏంటి, మనకు స్కీమ్స్ ఏంటి, అమలు ఏంటి, అవన్నీ కూడా చాలా డెప్త్గా ఉంటాయి. కాబట్టి మీరు ఎకనామీ చదివేటప్పుడు అవి నేర్చుకుంటారు కాబట్టి మీకు జస్ట్ ఐడియానే ఇచ్చాను. సో ఇప్పుడు ఏంటి అంటే నీతి ఆయోగ్. నీతి ఆయోగ్. సో ఈ నీతి ఆయోగ్ 2015 జనవరి 1న ఎప్పుడు 2015 జనవరి 1న ఏర్పడినటువంటి సంస్థ ఏంది నీతి ఆయోగ్. సో ఈ నీతి ఆయోగ్ గురించి మనకు చాలాసార్లు క్వశ్చన్స్ వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రధాన సంస్థలలో గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్లో ఇది నీతి ఆయోగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఈ నీతి ఆయోగ్ అనేది అనేక సూచికలను కూడా విడుదల చేయడం జరుగుతుంది. రీసెంట్గా ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అనే ఒక ఆర్థిక ఆరోగ్య సూచికను కూడా విడుదల చేయడం జరిగింది. అందులో మన తెలంగాణ 7వ స్థానంలో ఉంది. ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఫస్ట్ పొజిషన్లో ఒడిషా ఉంది, సెకండ్ గోవా ఉంది, థర్డ్ గుజరాత్ ఉంది, థర్డ్ జార్ఖండ్ ఉంది. మన తెలంగాణ అనేది 7వ స్థానంలో ఉంది. ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ నీతి ఆయోగ్ అఫీషియల్లీ రిలీజ్డ్. సో ఇప్పుడు ఏంటి మన అప్డేట్ ఏంటి, కరెంట్ అఫైర్స్ అప్డేట్ ఏంటి అంటే ఈ నీతి ఆయోగ్కి నూతన వైస్ చైర్మన్ అదేవిధంగా ఫుల్ టైం మెంబర్స్ వచ్చారు. వాళ్ళ గురించి డిస్కషన్ చేసుకునే ముందు వాళ్ళ నేమ్స్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. వాళ్ళ గురించి డిస్కషన్ చేసే ముందు మనమే నేర్చుకోవాలి అంటే అసలు నీతి ఆయోగ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, మనకు ఆ స్ట్రక్చర్ పైన కూడా ప్రీవియస్లో క్వశ్చన్స్ రావడం జరిగింది కాబట్టి డీటెయిల్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా నీతి అంటే ఫుల్ ఫామ్ ఏంటి, నీతి ఆయోగ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఇది 2016 గ్రూప్ 2 పేపర్లో వచ్చినటువంటి ఒక క్వశ్చన్. చిన్నగా మనకు ఫుల్ ఫామ్ మీద కూడా క్వశ్చన్ రావడం జరిగింది. ఏంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేది నీతి అనే యొక్క ఫుల్ ఫాము. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ట్రాన్స్ఫార్మ్ ఇండియా ఆయోగ్. సో నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పడింది 2015 జనవరి 1న ఏర్పడింది. సో నీతి ఆయోగ్ స్ట్రక్చర్ అనేది మనకు వెరీ ఇంపార్టెంట్.
నీతి ఆయోగ్ ఎలా ఉంటుంది అంటే నీతి ఆయోగ్కి చైర్మన్ ఉంటారు, చైర్మన్, నీతి ఆయోగ్కి చైర్మన్ ఉంటారు, వైస్ చైర్మన్ ఉంటారు, సిఇఓస్ ఉంటారు. నీతి ఆయోగ్కి చైర్మన్ ఉంటారు, వైస్ చైర్మన్ ఉంటారు, సిఇఓ ఉంటారు. సో బిఫోర్ దట్ మనం ఏం నేర్చుకోవాలి అంటే నీతి ఆయోగ్ యొక్క మోటో ఏంటి, మోటో ఏంటి, నినాదం ఏంటి అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ సబ్కా విశ్వాస్. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనేది నీతి ఆయోగ్ యొక్క మోటో. సో నీతి ఆయోగ్ యొక్క అఫీషియల్ పేపర్ ఏంటి, అఫీషియల్ పేపర్ ఏంటి అంటే అర్ధనీతి. అఫీషియల్ పేపర్ ఏంటి, అర్ధనీతి. సో ఈ నీతి ఆయోగ్ అనేది ఎప్పుడు ఏర్పడింది, 2015 జనవరి 1న ఏర్పడినటువంటి ఒక సంస్థ. సో ఈ నీతి ఆయోగ్ అనేది ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఇది కేంద్ర ప్రభుత్వానికి విధానపరమైనటువంటి సలహాలను ఇచ్చేటువంటి ఒక సంస్థగా మనం భావించవచ్చు. ఇది ప్రధానంగా రాష్ట్రాల మధ్య జరిగేటువంటి సమస్యలను పరిష్కరించడం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటువంటి సంస్థలు అంశాలలో వాళ్ళకు సలహాలు ఇవ్వడం అనేది ప్రధానంగా కీలక పాత్ర పోషిస్తుంది నీతి ఆయోగ్ అనేది. సో నీతి ఆయోగ్ పేపర్ ఏంటి, అర్ధ నీతి. సో ఈ నీతి ఆయోగ్లో ఎవరెవరు ఉంటారు, చైర్మన్ ఉంటారు, చైర్మన్గా ప్రధానమంత్రి ఉంటారు, ఎవరైతే ప్రధానమంత్రి ఉంటారో వాళ్ళు చైర్మన్గా ఉంటారు, దానికి ఒక వైస్ చైర్మన్ ఉంటారు, ఈ సిఇఓ ఉంటారు. సో అదేవిధంగా నీతి ఆయోగ్లో గవర్నింగ్ కౌన్సిల్ అనేది కూడా ఒకటి ఉంటుంది, అంటే పాలక మండలి అని చెప్పేసి మనం అంటాము. ఇది నీతి ఆయోగ్కి ఆత్మ వంటిదిగా భావిస్తారు. ఈ పాలక మండలిలో ప్రధానంగా ఎవరు ఉంటారు అంటే పాలక మండలిలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు అందరూ కూడా ఈ నీతి ఆయోగ్ పాలక మండలిలో భాగస్వాములుగా ఉంటారు. సో ప్రణాళిక సంఘానికి నీతి ఆయోగ్కి తేడా ఏంటి అంటే ప్రధానమైనటువంటి తేడా ఏంటి అంటే ప్రణాళిక సంఘంలో నిర్ణయాలు తీసుకునేటువంటి ఆ విషయంలో మొత్తం అధికారం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండేది. ఇందులో రాష్ట్ర ముఖ్యమంత్రులకు కానీ కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లకు కానీ ప్రాముఖ్యత ఉండేది కాదు. కానీ నీతి ఆయోగ్ వచ్చేసరికి మనం ఏదైతే పాలక మండలి అని చెప్తున్నామో గవర్నింగ్ కౌన్సిల్, ఈ నీతి ఆయోగ్ పాలక మండలిలో విధానాలు తీసుకునేటువంటి ఒక సంస్థ కాబట్టి ఏదైతే ఉందో ఆర్గనైజేషన్ అందులో అందరూ కూడా భాగస్వాములుగా ఉంటారు. అంటే విధానాలు రూపొందించేటువంటి ఆ ప్రక్రియలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేరుగా పాల్గొంటారు కాబట్టి అది నీతి ఆయోగ్కి ప్లానింగ్ కమిషన్కి ఉన్నటువంటి తేడా. సో ఈ నీతి ఆయోగ్ యొక్క పాలక మండలిలో అందరు సభ్యులుగా ఉంటారు. ప్రధానమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా ఈ పాలక మండలే డిసైడ్ చేస్తుంది. సో నీతి ఆయోగ్ యొక్క మన ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే నీతి ఆయోగ్ యొక్క మొదటి సమావేశం ఇప్పుడు జరిగింది అంటే నీతి ఆయోగ్ యొక్క మొదటి సమావేశం 2015 ఫిబ్రవరి 6. 2015 ఫిబ్రవరి 6. అదేవిధంగా నీతి ఆయోగ్ పాలక మండలి గవర్నింగ్ కౌన్సిల్ యొక్క మొదటి సమావేశం ఎప్పుడు అంటే 2015 ఫిబ్రవరి 8. ఇది వెరీ ఇంపార్టెంట్ మనకు. సో నీతి ఆయోగ్ యొక్క మొదటి సమావేశం అయితే 2015 ఫిబ్రవరి 6. నీతి ఆయోగ్ యొక్క పాలక మండలి సమావేశం అయితే 2015 ఫిబ్రవరి 8. మనకు ప్రీవియస్ అడిగినటువంటి ఎగ్జామ్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఇది, అది గుర్తుపెట్టుకోవాలి సమావేశాలకు సంబంధించి. సో ఇప్పుడు మనం ఏం డిస్కషన్ చేసుకోబోతున్నామంటే నీతి ఆయోగ్కి చైర్మన్ ఎవరు ఉంటారు, ప్రైమ్ మినిస్టర్. ఎవరు ప్రైమ్ మినిస్టర్ అంటే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారు. వైస్ చైర్మన్గా ఎవరు ఉంటారు అంటే వైస్ చైర్మన్ అపాయింటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అంటే ఈ వైస్ చైర్మన్ని నియమించేది ఎవరు, ప్రధానమంత్రి. అంటే ప్రధానమంత్రి ఎవరిని నియమిస్తే వాళ్ళు వైస్ చైర్మన్గా ఉంటారు. మరి సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ వీళ్ళని ఎవరు నియమిస్తారు అంటే వీళ్ళని నియమించేది పార్లమెంట్. సిఇఓస్ని నియమించేది పార్లమెంటు. ఇది చాలా మందికి తెలియనటువంటి అంశము. వైస్ చైర్మన్స్ని నియమించేది ఎవరు అంటే పిఎం. వైస్ చైర్మన్ని నియమించేది పిఎం, సిఇఓస్ని నియమించేది పార్లమెంటు. సో దీని యొక్క నీతి ఆయోగ్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందని చెప్పాను. సిఇఓ చైర్మన్ ఉంటారు, వైస్ చైర్మన్ ఉంటారు, సిఇఓ ఉంటారు. వీరితో పాటుగా 5 మెంబర్స్ ఫుల్ టైం మెంబర్స్ ఉంటారు. 5 మెంబర్స్ ఫుల్ టైం ఉంటారు. నెక్స్ట్ పార్ట్ టైంగా 2 మెంబర్స్ ఉంటారు. పార్ట్ టైం ఎంత ఉంటారు, పార్ట్ టైం 2 మెంబర్స్. అంటే పూర్తికాల సభ్యులు 5, తాత్కాలిక సభ్యులు